సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్, మై డాక్టర్ కేశతైలం మరియు మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. పిల్లలు పుట్టని దంపతులకు ఆధునిక వైద్యంలో నేడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా పద్ధతుల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది దంపతులకు గర్భధారణ ఊసే ఉండదు. అయితే ఆధునిక వైద్యంలో నేడు అందుబాటులో ఎన్నో అత్యాధునిక చికిత్సా పద్ధతులతో పండంటి బిడ్డను సొంతం చేసుకోవచ్చు. సంతాన సాఫల్యతను సాధ్యం చేసే ఆధునిక పద్ధతుల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మాతృత్వం ఒక అపురూపమైన వరం, అమ్మతనం నవమాసాల కమ్మతనం. అందుకే వివాహమైన ప్రతి స్త్రీ సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని తపిస్తుంది. అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొంతమంది సంతాన భాగ్యానికి నోచుకోలేకపోతుంటారు. నిజానికి ఒక జంటకు పిల్లలు పుట్టకపోవడానికి వెనుక లోపం స్త్రీలో ఉండొచ్చు, లేదా పురుషుడిలో ఉండొచ్చు. సాధారణంగా స్త్రీలలో అయితే అండాలకు సంబంధించి, పురుషుల్లో అయితే వీర్యకణాలకు సంబంధించిన లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంతాన సాఫల్యతకు సంబంధించి డాక్టర్లు సూచించే మొట్టమొదటి చికిత్స IUI. దీనిని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ గా పిలుస్తారు. IUI అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అండి. దీంట్లో అంటే వాట్ ఆర్ ది ఇండికేషన్స్ అంటే మేల్కు కొన్ని ప్రాబ్లమ్స్, ఫిమేల్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, నార్మల్గా ఫర్టిలైజేషన్ జరగనప్పుడు ఇది ఒక హెల్పింగ్ ప్రాసెస్ లాగా. దీంట్లో యాక్చువల్ సక్సెస్ రేట్ వచ్చి 15 to 18% మోర్ సక్సెస్ రేట్. దీంట్లో మేల్ పార్ట్నర్కి లైక్ ఇంపార్టెన్స్ కానీ, ఎనీ ఇజాక్యులేటెడ్ డిఫెక్ట్స్ కానీ, రిట్రోగ్రేడ్ ఇన్సమినేషన్ కానీ. రిట్రోగ్రేడ్ ఇన్సమినేషన్ అంటే సెమెన్ బయటికి రావడం బదులు అది బ్లాడర్ యూరిన్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. హైపోస్పోడియాసిస్ అంటే పెన్నిస్ రంధ్రము కింద ఉంటుంది అనమాట, మామూలుగా ఉండే ప్లేస్లో ఉండకుండా కింద ఉంటుంది. కొద్దిగా ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి అంటే స్పర్మ్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో, అంటే ఆలిగోస్పర్మియా అంటే మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే స్పర్మ్ కౌంట్ ఒక less than 20 million ఉన్న వాళ్ళకి, మామూలుగానైతే ఒక 40 million నార్మల్, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్. అంటే ఫిమేల్ పార్ట్నర్కి వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ ఈ న్యాచురల్గా ఏమవుతుందంటే ఈ స్పర్మ్ అనేది వెజైనా నుంచి సర్విక్స్ త్రూ యూట్రస్లోకి వెళ్ళాలి. ఈ ప్రాబ్లంలో ఈ సర్విక్స్లో కనుక ఏమైనా స్టినోసిస్ ఉంది, ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంది, అలాంటప్పుడు స్పర్మ్ డైరెక్ట్గా వెళ్ళదు యూట్రస్ లోనికి. అలాంటప్పుడు IUI డైరెక్ట్గా వీఆర్ జస్ట్ ఇన్సర్టింగ్, అంటే ఈ స్పర్మ్ అనేది మనం యూట్రైన్ క్యావిటీలోనే వేస్తున్నాము కనుక ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి IUIలో ఫస్ట్ సెమెన్ తీసుకుంటాము. హస్బెండ్ నుంచి సెమెన్ కలెక్ట్ చేసి, అండ్ 3 days బిఫోర్ హస్బెండ్ వైఫ్ కలవద్దు, యూజువల్గా 2 to 3 days. ఆ కలెక్ట్ చేసిన సెమెన్ని ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. కొన్ని మీడియాస్ ఉంటాయి, మందులు ఉంటాయి, దాంట్లో ప్రాసెసింగ్ చేసి దాంట్లో యాక్టివ్గా ఉన్న మొటైల్ స్పర్మ్స్ను, ఏవైతే యాక్టివ్గా మొటిలిటీ ఎక్కువ ఉంటుందో వాటిని సెపరేట్ చేసేసి ఆ టైంలోనే ఫిమేల్ పేషెంట్కి ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. కొన్ని మందులు ఉంటాయి, మెడిసిన్స్ లైక్ క్రోమిఫిన్ సిట్రేట్, లిటోవాలు, ఇంకా గోనడోట్రోపిన్ హార్మోన్స్, ఇవన్నీ ఉంటాయి. వాటిని ఆ టైంలో ఓవం రిలీజ్ అయ్యేటట్టు చేసి, అంటే నియరింగ్ అబౌట్ ఈ టైంలో మళ్ళీ స్కానింగ్ చేసి చూసుకోవాలి వెదర్ ఓవం ఈజ్ రిలీజింగ్ ఆర్ నాట్. ఆ ఓవం పరిపక్వం వచ్చినాక 18 to 20 mm వస్తుంది ఓవం. ఆ టైంలో ఈ శుక్రకణాలు అనేది యూట్రస్లో ప్రవేశపెడతాం. దీని వలన అంటే మామూలు దానికంటే కొద్దిగా ఎక్కువ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. IVF ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని కూడా పిలుస్తారు. స్త్రీలలో అండాలకు సంబంధించి లోపాలున్నా, అలాగే పురుషుల్లో వీర్యకణాలకు సంబంధించి లోపాలున్నా, ఈ 2 సందర్భాలలో కూడా డాక్టర్లు IVF పద్ధతిని ఎంచుకుంటారు. అటు స్త్రీ నుంచి అండాన్ని, ఇటు పురుషుని నుంచి వీర్యకణాల్ని సేకరించి ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేసి పిండం తయారయ్యాక దానిని తిరిగి స్త్రీ గర్భసంచిలో పెడతారు.
ఇక ఆపై పిండం నవమాసాల పాటు అమ్మ గర్భంలో ఎదిగి నవమాసాల తరువాత మన లోకంలోకి వస్తుంది. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఇండికేషన్స్ అంటే ఐవీఎఫ్ వచ్చిన మొట్టమొదట్లో ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉండే వారికి మాత్రమే చేసేవారిని. కానీ ఈ మధ్యలో ఇప్పుడు స్త్రీలో వేరే అంటే ఎండోమెట్రియోసిస్ అనే మెడికల్ కండిషన్ ఉన్న వయసు వల్ల ఉండే ఇన్ఫర్టిలిటీ అయినా ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే భార్య భర్తలకి అన్ని పరీక్షలు మామూలుగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. వీరికి కూడా ఈ మధ్యలో ఐవీఎఫ్ చేస్తున్నారు. మగవారికి వీర్య కణాలు కౌంట్ చాలా తక్కువ ఉండేవారికి అంటే సివియర్ ఆలిగోజూస్పర్మియా అంటారు. అదే కాక ఏజూస్పర్మియా అంటే వీర్య కణాలు అసలే తయారీ లేని వాళ్ళకి కూడా ఈ బీజా నుంచి నీడిల్ ద్వారా వీర్య కణాలు బయట తీసి ఇక్సీ అనే ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నది. ఇదన్నీ ఇండికేషన్స్ ఫర్ ఐవీఎఫ్ అన్నమాట. సెకండ్, సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అది చేసేటప్పుడు ఒక సైకిల్లో సక్సెస్ రేట్ అనేది బిట్వీన్ 30 to 40% అన్నమాట. అంటే ఈ సక్సెస్కి సెవరల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే స్త్రీల ఏజ్ అనేది ముఖ్యమైన సంగతి. స్త్రీలకి ఏజ్ 35 ఏళ్ళు దాటిపోతే ఈ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. 40 ఏళ్ళు ప్రాంతాల్లో ఈ ఐవీఎఫ్ కనుక చేసినట్టయితే ఈ సక్సెస్ రేట్స్ అనేది 5% దాగి తగ్గిపోవచ్చు. రెండో ముఖ్య కారణం ఏజ్ కాకుండా ఈ సక్సెస్ ని ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎందుకు వీళ్ళకి ఐవీఎఫ్ కావాలా అనే ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉండే స్త్రీలకి ఈ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది తక్కువ అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎగ్ క్వాలిటీ అది తక్కువ ఉంటుంది. ఇంకోటి మగవారిలో ఇంజెక్షన్ ద్వారా ఈ వీర్య కణాలని మన బయటికి తీసి ఐవీఎఫ్ ఇక్సీ అనే ప్రొసీజర్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా ఈ సక్సెస్ రేటు తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పిన ఈ కారణం వల్ల ఒక సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ అనేది దాంట్లో సక్సెస్ రాకపోవచ్చు. ఒక 3 ప్రయత్నాలు దాకా చేయవలసి ఉండొచ్చు. పురుషుల్లో కేవలం ఒకే ఒక్క శుక్రకణం ఉన్నా చాలు ఇక్సీ వంటి ఆధునిక సంతాన సాఫల్య చికిత్సల సాయంతో గర్భధారణను సాధ్యం చేయొచ్చు. ఇక్సీ పద్ధతి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కణాల కౌంట్ తక్కువగా ఉంటే పిల్లలు పుట్టరా? వీర్య కణాల శాతం తక్కువగా ఉన్నప్పుడు చాలా మందిని ఈ సందేహం వేధిస్తుంటుంది. కౌంట్ తక్కువగా ఉన్నా లేదా కేవలం ఒకే ఒక్క శుక్రకణం ఉన్నా సరే అది ఆరోగ్యంగా ఉంటే చాలు. నేడు అందుబాటులో ఉన్న ఇక్సీ వంటి ఆధునిక పద్ధతి సాయంతో గర్భధారణను సాధ్యం చేయొచ్చని చెబుతారు నిపుణులు. ఇక్సీ పద్ధతిలో ఒకే ఒక్క శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెట్టి గర్భధారణను సాధ్యం చేయడం అనేది వీలవుతుంది. పురుషుల్లో వీర్యకణాల లోపాలకు సంబంధించినంత వరకు ఇక్సీ పద్ధతి అనేది నిజంగా ఒక వరమనే చెప్పాలి. ఇక్సీ అనేది ఏంటంటే మామూలుగా మేల్ ఇన్ఫర్టిలిటీలో చాలా యూస్ఫుల్ ఉంటుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ మగవాళ్ళకి అంటే స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు లేకుంటే ఏమైనా అబ్నార్మల్ స్పర్మ్స్ కూడా ఉన్నప్పుడు అంటే కొన్ని స్పర్మ్స్ ఉన్నప్పుడు దాంట్లో మంచివి సెలెక్ట్ చేసి ఆ స్పర్మ్ను బయటకు తీసి డైరెక్ట్గా ఓవంలోనికి పంపించడంలో అంటే ఊప్లాజంలోనికి పంపించడం ప్రాసెస్ను ఇక్సీ అంటారు. దాన్ని మైక్రో ఇంజెక్షన్స్ ద్వారా మైక్రో పిప్పెట్స్ సహాయంతో బయట డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు మిడిల్ ఆఫ్ ది ఓవంలోనికి అంటే అండంలోనికి ఇంజెక్ట్ చేస్తారనమాట స్పర్మ్ని. అంటే మామూలుగా ఐవీఎఫ్లో ఎలా అంటే అవి స్పాంటేనియస్గా ఫర్టిలైజేషన్ అవుతాయి. బట్ దీంట్లో విత్ ఇంజెక్షన్ వి విల్ సెండ్ ఇన్ టు ది ఓవం. దీన్ని ఇక్సీ అంటారు. దీంట్లో సక్సెస్ రేట్ ఐవీఎఫ్ కంటే కొద్దిగా ఒక 5 to 10% ఎక్కువ ఉంటుందండి. సో 45 నుంచి 50 వరకు ఉండొచ్చు. దీంట్లో కూడా ఒక్కొక్కసారి
లైక్ అంటే దీనికి చాలా ప్రాసెసింగ్ అంటే బయట పని ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మదర్కి స్టిమ్యులేషన్ చేయాలి, మళ్ళీ హస్బెండ్ స్పర్మ్స్ కలెక్ట్ చేసి దాని తర్వాత బయట మీడియా సహాయంతో బయట ఇంక్యుబేట్ చేసి పెట్టి మళ్ళీ సేమ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఎంబ్రియోస్ 1 or 2 ఎంబ్రియోస్ యూట్రస్లోనికి ప్రవేశపెడతారు. ఒక స్త్రీకి పిల్లలు పుట్టడం లేదు అంటే అందుకు చాలా వరకు అండాలకు సంబంధించిన లోపాలే కారణం అవుతుంటాయి. అండాల ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం, ఒకవేళ అండాలు ఉత్పత్తి అయినా వాటి క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, అండాలు అసలే విడుదల కాకపోవడం, స్త్రీలలో సంతానలేమికి ప్రధానంగా ఈ 3 లోపాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల అండాశయాలను తీసివేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కూడా అండాలకు సంబంధించిన లోపాలు కనిపిస్తుంటాయి. స్త్రీలలో అండాలకు సంబంధించిన లోపాలు ఉండి గర్భధారణ కష్టమవుతున్న వారికి ఎగ్ డొనేషన్ పద్ధతిని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. ఎగ్ డొనేషన్ అనేది ఎవరికి ఇండికేషన్స్ ఫర్ ఎగ్ డొనేషన్ అంటే ఒక ముఖ్యమైన కారణం ప్రిమచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అంటారు. అంటే మామూలుగా స్త్రీలకి మెనోపాస్ అంటే ఈ పీరియడ్స్ ఆగిపోయేది అనేది అరౌండ్ బిట్వీన్ 45 to 50 years అట్లా జరుగుతుంది. కొంతమందికి అంటే 1% ఆఫ్ స్త్రీలకి 40 years కి ముందే ఈ పీరియడ్స్ అనేది ఆగిపోతుంది. దీన్ని ప్రిమచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అంటారు. దీనికి కారణాలు కొంచెం పారంపర్యంగా వచ్చే డిసీజెస్ వల్లేను, లేకపోతే కొంతమంది కీమోథెరపీ అంటే క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అది చేసుకుని ఉంటారు. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. దీనివల్ల పీరియడ్స్ ఎర్లీగా ఆగిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి ఎగ్ డొనేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే సాధ్యత ఉన్నది. రెండో ముఖ్య కారణం ఏంటంటే కొంతమందికి పువర్ రెస్పాన్స్ టు స్టిమ్యులేషన్ అంటారు. అంటే వాళ్ళు మామూలుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు వాళ్ళకి మందులు వాడి అండాశయాల అండం పెరగటానికి మందులు వాడేటప్పుడు ఎక్కువ అండాలు రాకుండా పోవటం, దీన్ని పువర్ రెస్పాన్స్ టు ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటాము. అట్లా అంటే 1 ఎగ్గో 2 ఎగ్గో వస్తుంది వీళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ టైం మనం ఎగ్ డొనేషన్ అంటే దాదలు ఎగ్ వాడుకుని ప్రెగ్నెన్సీ వచ్చే సాధ్యత ఉన్నది, అదే సజెస్ట్ చేస్తాము. మూడో ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ అంటే పిండం క్వాలిటీ అనేది ఎగ్ క్వాలిటీ అంటే అండం క్వాలిటీ, వీర్యకణాల క్వాలిటీ పట్టి ఉంది. కొంతమందికి రిపీటెడ్ గా ఎంబ్రియో అంటే పిండం క్వాలిటీ అది బాగలేకపోవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఎగ్ డొనేషన్ సజెస్ట్ చేస్తాం. ఇంకోటి కొన్ని ఫ్యామిలీస్ లో ఈ పారంపర్యంగా ఉండే డిజీజెస్ ఉండే వాళ్ళకి డోనర్ ఎగ్స్ వాడుకుని లేకపోతే డోనర్ స్పర్మ్ వాడుకుని ప్రెగ్నెన్సీ వచ్చే సాధ్యత ఉంది, అది సజెస్ట్ చేస్తాము. ఇంకో ముఖ్య కారణం ఎగ్ డొనేషన్ కి ఏజ్, ఫీమేల్ ఏజ్. ఇప్పుడు ఐవీఎఫ్ కి వచ్చే వాళ్ళు ఇప్పుడు స్త్రీల ఏజ్ 40 ఏళ్లు దాటిపోతే వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి కూడా మేము ఎగ్ డొనేషన్ సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్ డోనర్స్ ఎవరు ఎగ్ ఇవ్వచ్చు అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్త్రీల ఏజ్ 30 years కింద ఉండాలి. రెండో ముఖ్య ఇది ఏంటంటే వాళ్ళకి సొంతగా పిల్లలు ఉండాలి, ఒకళ్ళో ఇద్దరు ఉండాలి. మూడోది వాళ్ళ ఫ్యామిలీలో జెనెటిక్ డిసీజెస్ అంటే పారంపర్యంగా వచ్చే డిసీజెస్ ఏది ఉండకూడదు. ఇది 3 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇట్లా ఉండే వాళ్ళు దే కెన్ కన్సిడర్ డూయింగ్ ఎగ్ డొనేషన్. భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా తీవ్ర స్థాయిలో లోపాలు ఉన్నప్పుడు గర్భధారణ అన్నది అసాధ్యంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దాతల నుంచి వీర్య కణాలు లేదా అండాలను స్వీకరించడం, అద్దె గర్భాశయాల్లో పిండాల్ని పెంచడం వంటి పరిష్కారాలను చెబుతారు నిపుణులు. ఆధునిక సంతాన సాఫల్యత చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంతానలేమికి సంబంధించి పురుషుల్లో వీర్యకణాల లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తాయి. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడం, వీర్యకణాల క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, వీర్యకణాల్లో కదలికలు లోపించడం వంటి లోపాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్ల మూలంగా అసలు వీర్యకణాల ఉత్పత్తి ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు సంతాన భాగ్యం కోసం ఇతరుల నుంచి వీర్యకణాల్ని దానంగా స్వీకరించాల్సి ఉంటుంది. స్పర్మ్ డొనేషన్ అనేది అంటే కొంతమంది
లైక్ కొద్ది వాళ్ళు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు, అంటే వాళ్ళకు అజూస్పర్మే ఉండి అంటే టోటల్గా స్పర్మ్ కౌంట్ లేదనుకోండి టెస్ట్లో, అలాంటి వాళ్ళకు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవుట్ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్స్ అంటారు. ఆ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు అసలు సెమెన్ కౌంట్ నిల్లు కౌంట్ ఉన్నప్పుడు, లేకుంటే ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఏమైనా అంటే వేరే డిసీజెస్ వల్ల మొత్తానికి స్పర్మ్స్ లేవు అని అనుకున్నప్పుడు కొద్దిగా ఏజ్ ఎక్కువైనా కానీ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ స్పర్మ్ డొనేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది అంటే మన దగ్గర అవగాహన ఎక్కువనే ఉన్నది. అంటే ఎప్పుడైతే అంటే కొన్ని ఇమ్యునోగ్లోబులిన్స్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే అంటే ఓవము హస్బెండ్ వైఫ్ది కూడా కలవకపోవచ్చు ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ వలన. అలాంటప్పుడు అంటే డొనార్ స్పర్మ్ కలిసే ఛాన్స్ ఉంటుంది. దానికి మనము ఇట్లాంటి వాటి యూజ్ చేసుకోవచ్చండి. అద్దె గర్భాల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం. స్త్రీకి గర్భం ధరించే అవకాశాలు అస్సలు లేనప్పుడు, అంటే తల్లి నుంచి బిడ్డకు జన్యుపరమైన జబ్బులు సంక్రమించే ప్రమాదం ఉన్నప్పుడు, గర్భసంచిని తొలగించి ఉన్నప్పుడు, గర్భసంచిలో అనేక సమస్యలు ఉన్నప్పుడు, టెస్ట్ ట్యూబ్ బేబీ విధానంలో అనేకసార్లు ప్రయత్నించినా విఫలమవుతున్నప్పుడు, పదే పదే గర్భస్రావాలు అవుతున్నప్పుడు స్త్రీలు గర్భం ధరించే అవకాశం అస్సలు ఉండదు. ఇలాంటి వారికి సరోగసీ విధానం తోడ్పడుతుంది. సరోగసీ అంటే ఒక రకంగా మరో స్త్రీ గర్భసంచిని అద్దెకు తీసుకోవడం లాంటిది. అయితే ఈ సరోగసీ విధానంపై భిన్నాభిప్రాయాలున్నాయి. సరోగసీ అంటే ఇప్పుడు మాట చెప్పాలా అంటే గర్భసంచిని అద్దెకు తీసుకోవటం అన్నమాట. దీని సరోగసీ అంటారు. దీనికి మెయిన్ ఇండికేషన్స్ అంటే ఇప్పుడు కంజెంటల్ ఆబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ అంటారు. అంటే కొంతమందికి పుట్టేటప్పుడే ఈ గర్భసంచి అనేది లేకుండా పుట్టుతారు. ఇంకా కొంతమందికి ఏమో సర్జరీ వల్ల అంటే హిస్టెక్టమీ అంటారు, కొంత కారణాలకి హిస్టెక్టమీ చేయవలసింది వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎగ్స్ అంటే వాళ్ళ ఎగ్స్ వాడి వాళ్ళ భర్తతో వీర్యకణాలు వాడుకుని వేరే వాళ్ళ యూట్రస్ లో ఈ పిండాన్ని పెట్టి ఆ పిండాన్ని అక్కడ పెంచి ప్రెగ్నెన్సీ అయ్యాక డెలివరీ చేశాక దే కెన్ గెట్ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్ అన్నమాట. దీని సరోగసీ అంటారు. వేరే ఇండికేషన్స్ సరోగసీకి అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఏంటంటే కొంతమందికి గర్భసంచిలో గర్భం నిలుపుకునే శక్తి లేకుండా ఉంటుంది. అంటే ఇట్స్ ఎయిదర్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ అనేది మన కంట్రీలో కామన్. ఈ ట్యూబర్క్లోసిస్ అనేది గర్భసంచిలో ఉండే పొరని డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నది. అప్పుడు స్కారింగ్ అంటారు. కంప్లీట్ గర్భసంచి లోపల పాడై ఉంటుంది. సో ఈ గర్భాన్ని నిలుపుకునే శక్తి ఉండదు అట్లాంటప్పుడు. ఇంకోటేమో కొంతమందికి గర్భసంచి ఈ ఫైబ్రాయిడ్స్ వల్లను లేకపోతే అడినోమయోసిస్ వల్లను కొంచెం పెద్దగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి గర్భం అనేది ఛాన్స్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ వాళ్ళ సొంత యూట్రస్ వాడి చాలా తక్కువ. ఇట్లాంటి వాళ్ళకి సరోగసీ అనేది త్రూ సరోగసీ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్ అన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ ఇండికేషన్ ఇప్పుడు సరోగసీకి ఏంటంటే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయ్యే వాళ్ళకి, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అంటారు, అట్లాంటి వాళ్ళకి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయ్యే వాళ్ళకి కూడా ఈ త్రూ సరోగసీ దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్. ఇప్పుడు దాంట్లో కూడా నోన్ అంటే ఒక కపుల్ దే కెన్ బ్రింగ్ దేర్ ఓన్ రిలేటివ్ ఆర్ అ ఫ్రెండ్ హూ ఆర్ విల్లింగ్ టు క్యారీ ది ప్రెగ్నెన్సీ ఫర్ దెమ్ అన్నమాట. దీన్ని నోన్ సరగేట్ అంటారు. ఇంకోటేమో కొంత కపుల్స్ కి దే డోంట్ హ్యావ్ ఎనీవన్ టు బ్రింగ్ టు క్యారీ ద చైల్డ్. అట్లా ఉండేటప్పుడు కమర్షియల్ సరగేట్ అంటారు. ద క్లినిక్ క్యాన్ ప్రొవైడ్ ఎ సరగేట్ అన్నమాట. ఇట్లా 2 types ఉన్నది. ఇప్పుడు అగైన్ ఎవరు సరగేట్ గా ఉండొచ్చు అంటే ఇన్ జనరల్ అగైన్ స్త్రీలు 35 years కింద ఉంటే మంచిది సరోగసీకి వచ్చేటప్పుడు. అండ్ ఇట్స్ బెటర్ ఇఫ్ దే హ్యావ్ దేర్ ఓన్ చిల్డ్రన్, 1-2 పిల్లలు ఆల్రెడీ ఉండేవాళ్ళు, ఇఫ్ దే కమ్ త్రూ సరోగసీ దట్ ఈస్ బెటర్. ఇట్లాంటి ఉండే వాళ్ళకి అగైన్ వీ డూ స్క్రీనింగ్, ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ఇదన్నీ చేసి ఇఫ్ దే ఆర్ ఓకే దెన్ వీ అక్సెప్ట్ దెమ్ as సరోగేట్. ఇప్పుడు కొంతమంది ఏమో రిలేటివ్స్ ని తీసుకొస్తారు, కానీ మన కంట్రీలో ఇంకా కమర్షియల్ సరోగసీకి అవగాహన అనేది పెరగాలి, అవేర్నెస్ అనేది పెరగాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ కమ్ త్రూ టు యాక్ట్ as a surrogate. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ దట్ ది కపుల్ దే హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్. సంతానలేమి విషయంలో ఒకప్పుడైతే చెయ్యడానికి ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. లోపం ఎవరిలో ఉందనేది కనిపెట్టడం దగ్గర నుంచి ఆ లోపాలకు తగ్గట్టుగా IUI, టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం, ICSI, గిఫ్ట్ లాంటి పద్ధతుల ద్వారా
సంతాన సాఫల్యతను పొందవచ్చు. అలాగే అవసరమైతే అరుదైన సందర్భాలలో ఎగ్ డొనేషన్, స్పెర్మ్ డొనేషన్, సరోగసీ లాంటి పద్ధతుల సాయంతో ఇవాళ సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. పిల్లలు పుట్టని దంపతులకు ఆధునిక వైద్యంలో నేడు అందుబాటులో ఉన్న ఎన్నో అత్యాధునిక చికిత్సా పద్ధతుల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.